గాయ్స్ ఈరోజు అయితే సాలార్జంగ్ మ్యూజియం వచ్చినాం. చూసారు కదా ఇక్కడ లవ్ మ్యూజియం అని ఉంది. ఇప్పుడైతే లోపలికి పోదాం. సాలార్జంగ్ టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడైతే టికెట్ తీసుకోవచ్చు. ఎంట్రీ ఫీజ్. హాయ్ గాయ్స్, వే టు క్లాక్ రూమ్ అంట. టికెట్ కౌంటర్ నుంచి సీదా క్లాక్ రూమ్ పోవాలంట. ఒక క్లాక్ రూమ్ అని ఉంది కదా, అందులో పోవాలన్నమాట. ఇదంతా సాలార్జంగ్ మ్యూజియం. క్లాక్ రూమ్లో పక్కన ఒక షాపింగ్ మాల్ ఉంది. క్లాక్ రూమ్. హాయ్ గాయ్స్, సాలార్జంగ్ మ్యూజియంకి వచ్చినాం. నేను మా ఫ్యామిలీతో, మా పిన్ని, మా చెల్లెలు, మా మమ్మీ. కార్స్ పోతున్నాయి. సో లోపలికి పోదాం. లోపల ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం. సోదంట, సోది మొహం వేసుకొని సోద అంటుంది. సరే గాయ్స్, లోపలికి పోయినా కలుద్దాం. బాయ్ బాయ్. హిడ్రీ మెటల్ క్రాఫ్ట్ అంట. చూసారు కదా, ఈ బస్ పక్కనే ఉంది షాప్. మంచి మంచి ఫోటో ఫ్రేమ్స్ ఐటమ్స్ ఉన్నాయి. సో వీల్ గో టు సాలార్జంగ్ మ్యూజియం. గాయ్స్ చూసారు కదా, ఇదే సాలార్జంగ్ మ్యూజియం అవుట్ సైడ్. ఇదే అనమాట. వెల్కమ్ టు సాలార్జంగ్ మ్యూజియం. చూసారు కదా, పెద్ద వెహికల్ ఏదో ఉంది ఇక్కడ. ఎస్, అప్పుడు సింహం అయితే వండుకుంది కొన్ని ఏళ్ళ నుంచి. గాయ్స్ ఇప్పుడు ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ అయినాం. హాయ్ అని ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పని, నువ్వే అన్నావు కదా. ఫుల్ ఉన్నాయి గాయ్స్. వాడ చూడండి, పెద్ద రాజుగారి బొమ్మ మీద ఉంది. రాజుగారికి అది. ఇప్పుడే సాలార్జంగ్ గారు కనిపించారు. సాలార్జంగ్ గారి 3 అంట. సాలార్జంగ్ 3 1889 ఎంట్రన్స్ అనమాట. ఇదే ద రోడ్ మ్యాప్. గ్రౌండ్ ఫ్లోర్ సెంట్రల్ క్లాక్. ఆజాదీ అమృత్ మహోత్సవ్ డేట్స్. రాణి లక్ష్మీబాయి. ఇప్పుడే లోపలికి వచ్చాం. చూసారు కదా, బాలకృష్ణ. బాలకృష్ణ లేదు పిన్ని, కెమెరా ఇట్లా పెడితే వీడియో వస్తుంది. ఒక్కొక్కటి. గోవర్ధన గిరిధార. బాలకృష్ణ, బాలకృష్ణ, మురళీకృష్ణ. ఇవన్నీ 20th సెంచరీ గాయస్. 18th సెంచరీ అండ్ 13th నుంచి 14th సెంచరీ. చూసారు కదా. ఇవన్నీ 15th సెంచరీ. చాలా విగ్రహాలు ఉన్నాయి, పాత పాతవి. ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ అయితే 12th నుంచి 13th సెంచరీ. చాలా విగ్రహాలు ఉన్నాయి. సో వీడియోలు అయితే కవర్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇదైతే భూదేవి. భూదేవి గాయస్. సో ఇట్లా తీస్తూ ఉంటే చాలా ఉన్నాయి గాయస్. టైం అయితే సరిపోదు. మమ్మీ చెప్తుంది 14th సెంచరీ. ఓకే. ఓకే. చూసారా, అన్ని ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అనమాట. ఎక్కడ మిడిల్లో లేడీ అంట పేరు. చూసారు కదా గాయస్. వా, ఆ విగ్రహం చూసారు కదా. ఓకే. సెయింట్, లేడీ, సెయింట్. అదేంటి అన్నిటికీ సెయింట్, లేడీ, లేడీ, సెయింట్ ఏంటో గాయస్. 11th 14th రిషభానంద్ పేర్లన్నీ మన హిస్టరీలో ఉంటాయి. స్కాన్ హ్యాండ్ ఇయర్ అంట గాయస్. చూసారు కదా, స్కాన్ చేస్తే మనకి ఆడియో గైడ్ వస్తుందంట. 11th 14th 19th 15th 16th. ఓకే, తీసిన పిన్ని గాయస్. ఇవి కమ్ దిస్ సైడ్. దీన్ని కవర్ చేయలే. ఓకే, చూసిరు కదా.
నటరాజా నటరాజా పెద్ద నటరాజా. ఓకే గాయస్ చూసారు కదా పార్వతీదేవి. ఓకే చూసారు కదా ఇవన్నీ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. అయితే ఇంకొక యూనిక్ రూమ్ని మీకైతే చూపిస్తాను. గరుడ వాహన ఆఫ్ గాడ్ విష్ణు చూసారు కదా విగ్రహం. ఓకే ఇంకో రూమ్ అయితే ఎంటర్ అయిదాం. ఇంకో రూమ్ ఉందా లోపల. ఇదైతే ఒక రూమ్. అక్కడ నుంచి వచ్చాము మనం మళ్ళీ ఇక్కడికి వెళ్తాం. గైస్ చూసారు కదా పురాతనమైన కుర్చీలు పాత రాజులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైర్స్ అనమాట. పాత రాజులు మలబార్ చైర్. మనం వాగ్మాన్ అని చెప్పని 20th century. మా మమ్మీ బ్లాగర్ అయిపోయింది. మా మమ్మీ చెప్తుంది. అగో చూసారు కదా గాయస్ చూసి చదువుతుంది అంతే మా అమ్మ. ఏన్షియంట్ చైర్స్ పిన్ని. మా మమ్మీ ఫ్లోలో ఉంది. గొంతు బాగాలేదు. ఓకే చూసారు కదా క్యాబినెట్ అంట. క్యాబినెట్ కార్వ్డ్ విత్ హిందూ మైథాలజికల్ ఫిగర్ అంట. క్యాబినెట్ ఓల్డ్ క్యాబినెట్స్. ష్రైన్ అంట. అది ష్రైన్ చూసారు కదా. ష్రైన్ అంటే ఏంటో మళ్ళీ నాకు కూడా అంత ఐడియా లేదు. అవన్నీ మళ్ళీ తర్వాత చూపిద్దాం. ఓల్డెన్ టేబుల్ పురాతనమైన కాలం టేబుల్. ఓకే మలబార్ చైర్స్. క్యామెల్ షేప్డ్ పెడెస్టల్. నైస్ మాన్యుమెంట్స్ యా. కదా ఓల్డ్ టేబుల్స్ అండ్ చైర్స్ చాలా బాగున్నాయి అన్నమాట. అన్నీ చాలా ఉన్నాయి చూపించాలంటే సాలార్జంగ్ మ్యూజియంలో. ప్లీజ్ డోంట్ టచ్ ద ఎగ్జిబిట్స్. ఓల్డెన్ చైర్స్ కదా చూసారు కదా అప్పట్లో వాడుతున్నారు రాజులు. మళ్ళీ ఇక్కడ రాజుగారి డ్రెస్సింగ్ టేబుల్. హాయ్ గాయ్స్ రాజుగారి డ్రెస్సింగ్ టేబుల్ అనుకుంటా. మిర్రర్ సెటీ అంట. ఇదైతే రాజుగారి సోఫా. హే ఓల్డెన్ ఫ్యాన్స్. ఇసిన్ కర్ర అప్పుడు ఇసిన్ కర్ర ఫ్యాన్. చెస్ట్ బాక్స్ చూసారు కదా. చెస్ట్ బాక్స్ ఇలా ఎంత ఖజానా ఉందో చూసుకోండి. ఓపెన్ చేయడానికి రాదు. ఎలిఫెంట్ ప్రొసెషన్ చూసారు కదా. తీసినా అన్నీ ఓల్డ్ విగ్రహాలు ఉన్నాయి. కొంచెం యూనిక్గా ఉన్నాయి. టెంపుల్ ల్యాంప్ స్టాండ్ అంట. ఇవన్నీ స్టాండ్స్ అంట. ఎవ్రీథింగ్ ఆర్ స్టాండ్స్. దేవుడి విగ్రహాలు. సో వాళ్ళ గైడ్స్ని పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నారు బయట నుంచి వచ్చే ప్రజలు. అన్ని టెంపుల్ స్టాండ్సే. లార్డ్ విష్ణు గాడెసెస్ పద్మావతి, వినాయక, గణేష ఇన్ సిట్టింగ్ పోస్. హాయ్ గాయస్. నాగదేవి. చాలా ఉన్నాయి లోపల. టూరిస్టులు వస్తూనే ఉన్నారు. గైస్ ఇండియన్ స్కల్ప్చర్ గ్యాలరీలోకి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాం. సో ఇప్పుడు కూడా రైట్ నుంచి ఎంటర్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ మనకైతే నంది విగ్రహం అవుతుంది. ఓల్డ్ స్కల్ప్చర్స్ అయితే మీకు చూపిస్తా. లార్డ్ గణేష. సో దీన్ని టచ్ చేసు. సో ప్లీజ్ డోంట్ టచ్ ఇట్ అని. సో టచ్ చేయొద్దు. సో పర్వేష్నంతా బాగున్నది విగ్రహం. రిక్లైనింగ్ బుద్ధుడు అయితే పడుకున్నారు. పర్వేష్వంత జైన్. అన్నీ మన హిస్టరీకి సంబంధించినవి ఉన్నాయి. చూడొచ్చు.
పరమేశ్వంత అన్నీ ఓల్డ్ విగ్రహాలే ఉన్నాయి. చూసారు కదా గాయస్, ఇక్కడైతే కొన్ని స్కల్ప్చర్స్ అయితే బ్రేక్ అయిపోయినాయి. తవ్వకాల్లో దొరికినాయి అన్నీ ఇక్కడ పెట్టిర్రు. ఇక్కడ చూసారు కదా, బుద్ధుడు చెయ్యి అయితే పగిలిపోయింది గాయస్. అగో 3rd century నేలకొండ తెలంగాణలో దొరికిన 3rd century ఇదంట. ఈ స్కాన్ చేస్తే ఆడియో బుక్ అయితే మనం వినొచ్చు. యాప్ పేరు వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియం అంట. ఆడియో గైడ్ యాప్. యక్షవాకువ అన్ని ఓల్డ్ స్కల్ప్చర్స్. figure of a boy 5th century ఫిగర్ ఆఫ్ ఏ బాయ్ 5th century or 6th century అంటే ఐడియా ఉండదు అనమాట కరెక్ట్. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇవన్నీ హిస్టరీ అయితే మనం అయితే గుర్తుపెట్టుకోవాలి గాయస్, ఎప్పుడు కూడా హిస్టరీ మర్చిపోద్దు. అన్నీ ఓల్డ్ విగ్రహాలు, స్తూపాలు మంచి మంచి ఉన్నాయి. చూసారు కదా, అన్ని రాళ్ళు. ఎవ్రీథింగ్ ఈజ్ స్టోన్. గరుడ ఇన్ జైన్ ఇన్ అంజలి ముద్ర. వైష్ణవి. సూర్య ఆఫ్ చారియట్. చందకేశవ చాందికేశవర. దుర్గా. మహేష్ విష్ణుదేవ్. మహేష్ ఒక్క నిమిషం. సెంటర్లో లింగ. ఓన్లీ తలకాయ మాత్రమే ఉంది, అదే అర్థం కాదు. ముఖాలింగ. 4th or 5th century. 4 floors ఎక్కాలి పైకి. ఇట్లా వెళ్ళాలా? అట్నుంచి వెళ్ళాలి. అది చూసేసినామా అంకుల్? స్ట్రైటా? ఓల్డ్ బట్టలు ఉన్నాయి, కుర్తా పైజామా డ్రెస్సెస్. రిమోట్ ఫర్ అది అప్పట్లో వాడి గోప్రో. అట్లే ఉంది యాన్యువల్ మూవీలో పట్టు చీరలా అని. ఓల్డ్ పట్టు శారీస్. హిందీలో రాసింది కదా. సరే సరే. ఏం పిన్ని? 19th century క్లోత్స్. బెడ్షీట్స్ అవా అప్పటి బెడ్షీట్స్. షేర్వాణి 19th century షేర్వాణి. ఏమా? ఓదాని గ్రీన్ జరీ సారీ రెడ్ బనారస్ దుప్పట అన్నీ ఉన్నాయా? ఎవరికి కావాలి వాళ్ళు తీసుకోవచ్చు. ఇడికి వచ్చి దుప్పట్లనే, ఇంట్లో లేకపోతే తీసుకోవచ్చు దుప్పట్లో. బా ఈ డిజైన్ చూడండి, పికాక్ డిజైన్ అప్పట్లో. ఏంటిది? వాల్ హ్యాంగింగ్. ఓకే. తాష్ క్లాత్. ఓల్డ్ బట్టలు. కర్టన్స్. ఓల్డ్ కర్టన్స్. ఏంది? నువ్వు నా నిస్కీకు ఏంటి చెప్పు. చెప్పేంటో చెప్పి ఏంటి పిలిచావు కదా. బట్టలు. గాయస్ ఇది ఫుడ్ కోర్ట్ అనమాట. చూద్దాం గాయస్, ఇంకా ముందు ముందు పోతే ఏమొస్తాయో. ఐవరీ రూమ్ అంట. ఐవరీ రూమ్ ఇది మ్యూజియంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంట. క్లాక్ రూమ్. ఫ్యాన్స్ అన్నీ. అన్నీ ఒకటే డైరెక్షన్లో తిరుగుతున్నట్టుంది. బుడ్డోడు బయటకు వచ్చి గంట కొట్టి పోతాడు. ఇందులోనా ఆల్రెడీ ఉంది కదా అందరి టికెట్.
క్లాక్ రూమ్ అనమాట. ఇక్కడే బుడ్డోడు బయటకు వస్తాడంట. ఫ్యాన్స్ అన్నీ సైడ్ వాల్స్కి అటాచ్ చేసి ఉన్నాయి, ఎందుకంటే పైన ఏం లేదు కాబట్టి. పైన ఓపెన్ టాప్. ఇందులోంచి గంటకి బుడ్డోడు బయటకు వచ్చి బెల్లి కొట్టి లోపలికి పోతాడంట. చూసారు కదా క్లాక్. లోపల ఎవరో పని చేసుకుంటున్నారో. లోపల ఎవరున్నా బయటికి రావాలా పిల్లలు. చిన్న బొమ్మ కొడుతుందా? అవునావు చిన్న బొమ్మ.